ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్ రోజు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రపై పెద్ద చర్చ జరుగుతోంది. కొరియన్ స్టార్ డాన్ లీ పేరు వినిపించడంతో సోషల్ మీడియాలో భారీ బజ్ ఏర్పడింది. దీనిపై స్పందించిన సందీప్ రెడ్డి మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని సమాధానమిచ్చారు. డాన్ లీ బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్, అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. స్పిరిట్ టీమ్ ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందో అనే ఉత్కంఠ పెరిగింది. కాసేపట్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. స్పిరిట్ నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్ రానుంది. ఈ అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, మరి స్పిరిట్ గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి, వివరించండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా అక్కడి నుండి చూసుకుంటే దేశవ్యాప్తంగా సంచలన హైప్ ని సృష్టించబోతుంది ఈ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా. అయితే ఫ్యాన్స్ కి అయితే చాలా వరకు దీని మీద మూవీ మీద పర్టికులర్ గా పెద్ద ఎత్తున హైప్స్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రం మీద అంచనాలు ఇప్పటికే పీక్ లో ఉండగా సినిమా షూటింగ్ కు సంబంధించి కూడా ప్రారంభం కాకముందే సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలను కూడా బయటకు తీసుకొచ్చారు. సినిమా షూటింగ్ లో అంటే ప్రతి చిత్రానికి మనం చూసుకుంటే ఏ చిత్రానికైనా హీరో అంటే కథానాయకుడు ఒక మెయిన్ రోల్ పాత్ర ఒకటైతే, ఇటు చూసుకుంటే విలన్ ఇంకో మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఈ విలన్ కి సంబంధించే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ విలన్ పాత్ర పైన కూడా చర్చలు ఇండస్ట్రీలో వేడెక్కాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా కొరియన్ స్టార్ డాన్ లీ పేరుతో వినిపించడంతో కూడా సోషల్ మీడియాలో పలు మాధ్యమాల్లో ఈ పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దాకా మనం చూసుకుంటే భారతదేశంలో ప్రతి ఒక్క స్టార్ కి సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అంటే విలన్ పాత్ర చూసుకున్నా, ఇటు హీరో పాత్ర చూసుకున్నా, అటువంటిది పక్క దేశం అంటే దట్టు కొరియాకు సంబంధించిన విలన్ పాత్రని ఈ సినిమాలో జోడించడంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో భారీ క్రేజ్ ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. విలన్ ఎవరన్న ప్రశ్నకు కూడా వంగ మీరు అనుకున్నట్టే జరుగుతుంది, ఇది మీకు నచ్చిన వాళ్ళే కూడా విలన్ పాత్రలో ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఫ్యాన్స్ కి కూడా పెద్ద ఊరట కలిగిందనే చెప్పుకోవచ్చు. అంటే ఒక సినిమాని ఈసారి మాత్రం కొత్త తరహాలో చూడొచ్చని కూడా చెప్తుంది. అయితే మార్చి 1న జాన్ లీ బర్త్డే సందర్భంగా కూడా సోషల్ మీడియాలో పోస్టర్ లేదా అధికారంగా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందన్న కూడా ఇండస్ట్రీ టాక్ తో ఉత్కంఠ మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ జాన్ లీ నిజంగానే విలన్ గా ఎంట్రీ ఇస్తే ప్రభాస్ కి సంబంధించి పూర్తిగా జాన్ లీ ఎంట్రీ కనుక ఇస్తే ప్రభాస్ వర్సెస్ జాన్ లీ ఫేస్ ఆఫ్ ఫేస్ వస్తుంది. అయితే మనకి ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మార్చి 5వ తారీఖున 2027లో అయితే రిలీజ్ కాబోతుందని చెప్పేసి నూతనంగా వచ్చిన అప్డేట్ ఇది. అయితే ఒకవేళ జాన్ లీ నిజంగానే విలన్ గా ఎంట్రీ ఇస్తే ప్రభాస్ వర్సెస్ జాన్ లీగా అయితే మూవీ తెరకెక్కనుంది. దీని మీద భారీ హైప్ కూడా నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇక నుంచి అంటే ఇంకా 90 నిమిషాల్లో స్పిరిట్ నుంచి ఎక్సైట్మెంట్ అప్డేట్ రానుందన్న సమాచారం ఎప్పుడైతే ఫ్యాన్స్ కి తెలిసిందో వారు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. దట్టు ఎక్స్ లో పోస్ట్ చేయడం తర్వాత ఇప్పుడైతే డేట్ రిలీజ్ అయిన తర్వాత కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో పలుమార్లు అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తరచూ పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel